సార్, ఈ రోజున పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే గత 5 ఏళ్ల పరిపాలన, ఈ 2 నెలల పరిపాలన వ్యత్యాసం ఏందంటారు? జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు ఈ రాష్ట్రాల్లో ఉండే అర్హతే లేదు. అదేంటి సార్? అంతే. ఎందుకని? ఎందుకంటే ఆడు 5 సంవత్సరాల్లో హ్మ్. ప్రజలకు ఉపయోగపడే పని ఏమీ చేయలేదు. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక అమరావతి కట్టలేదు, హ్మ్. ఒక కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు, హ్మ్. పేదలకు అందుబాటులో ధరలు నిర్ణయించలేదు, హ్మ్. 20 రూపాయలు పిచ్చి ముందున 200కి అమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. హ్మ్. ఇసుక దోపిడీ, హ్మ్. భూదోపిడీ, హ్మ్. కబ్జాలు. వాళ్ళ రోజు మొత్తం చూసుకుంటే వేల వేల ఎకరాలు కబ్జాలు, దోపిడీ అవును. వ్యవస్థ. అవును. మళ్ళీ ఈ ఎదవకే హ్మ్. నాకు ఇప్పుడు 900 మంది ప్రతిపక్ష హోదా ఇచ్చింది, 11 మంది వచ్చింది. హ్మ్. లింగులిటిగా ఈయన తీసేస్తే 10, ఈడు అసెంబ్లీకి రాడు. ఆ? సెక్యూరిటీ కావాలంటే. సెక్యూరిటీ కావాలి, హ్మ్. జామర్ కార్లు కావాలి, హ్మ్. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు అదే పరిస్థితిలో అడిగితే కనీసం వాహనం ఇవ్వకపోగా బందోబస్తు కూడా తగ్గించేశారు. అవును. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇవ్వలేదు ఆయనకి. హ్మ్. వాళ్ళ పరిస్థితిలో నువ్వు హ్మ్. 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు? హ్మ్. ఏమన్నా బటన్ నొక్కి అంటున్నాడు కదా సార్. బటన్ ప్రధానంగా ఏమి చెప్తున్నారు. నొక్కాడు? ఇప్పుడు కూడా 2,70,000 కోట్లు నొక్కావు. మిగతా 10 లక్షల కోట్లు ఏమైంది డబ్బు? అవును. 12 లక్షల వేల కోట్లు నువ్వు అప్పు తెచ్చావు. హ్మ్. 4 సంవత్సరాలు ఏమన్నా రోడ్లు ఒక్క గుంత పూడ్చావా? అవును. ఒక్క గుంత పూడ్చలా. ఏమన్నా ప్రాజెక్టులు కట్టావా? అమరావతి పెట్టావా? పోలవరం 34,000 కోట్లు పెడితే పోలవరం అయిపోయేది. పోలవరాన్ని బాగు చేయలే. 10,000 కోట్లు పెడితే అమరావతి 70% కట్టిన పూర్తి అయ్యాయి. అవును. ఆ బిల్డింగ్లు అవన్నీ హైకోర్టు భవనాలే కానీ, ఎంప్లాయీస్కి కట్టినవి కానీ, ఇవన్నీ కానీ. మరి అసలు ఏది చేయకుండా 10 లక్షల రూపాయలు అప్పు చేసిన డబ్బు, ఈ ఇసుక డబ్బు, లెక్కర మీద రాష్ట్రం అంతా 5 రూపాయలు కొత్తిమీరగా డిజిటల్ పేమెంట్ పెడితే బ్రాందీ షాప్లో డిజిటల్ పేమెంట్ పెట్టలా. అవును. ఎవడబ్బ సొమ్మని నీ ప్యాలెస్కి చేరింది డబ్బంతా? అవును. ఏం చేసావు ఈ డబ్బంతా? చేసి కూడా చివరికి ఎన్నికల సమయం 2024 ఎన్నికలు వస్తున్నాయనగా కూడా నేను 99% మేనిఫెస్టో పూర్తి చేశాను, నాకు ఓట్లేండి అని చెప్పి ఆ రోజున ఏ మొహం పెట్టుకుని వచ్చి అడిగాడు? నేను మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడగను అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా 50,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు అసలు ఆ మందు తీసేయడానికి వీలు లేకుండా అప్పు తెచ్చాడు. అసలు ఎవడన్నా వచ్చి మద్య నిషేధం చేయడానికి కూడా వీలు లేకుండా చేశాడు. తాకడ పెట్టేశాడు. అసలు అసెంబ్లీ హాల్ తాకడ పెట్టిన తర్వాత ఇక మనం అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. సెక్రటరీ దానికి కూడా కొడాల నాని గారు, మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము ఏమైనా తాకట్టు పెట్టుకుంటాం, ప్రజలకు సేవ చేయడమే మాకు ముఖ్యం, ప్రజలకు డబ్బులు వేయడమే మాకు ముఖ్యం. 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇంత యాదవ ముఖ్యమంత్రి ఎవడన్నా పనిచేశాడా రాష్ట్రంలో? చాలా మంది యోధాను యోధులు చేశారు, గౌరవించుకున్నారు, పరిపాలన సుఖంగా చేశారు. ఈయన కట్టిని ఆయన బాగు చేశాడు, ఆయన కట్టిని వచ్చినోడు బాగు చేశాడు. అంతేగాని హుందాగా వ్యవహరించారు. ఈయన వచ్చిన కాడి నుంచి ఈడు కట్టింది నేను ఎందుకంటే కూల్చివేతల పర్వం బిగినైంది. నోరెత్తి మాట్లాడినల్లా, ఇటు ప్రెస్ మీద పెట్టినల్లా అరెస్టులు చేయడం, కేసులు పెడతాం చేశారు. 70 ఏళ్ల రంగనాయకంను అరెస్ట్ చేశారు, 30 ఏళ్ల కుర్రాన్ని అరెస్ట్ చేశారు, లాకప్ డెత్తులు, రోడ్డు మీద పీకలు కోసేశారు. ఇన్ని జరిగినాయి. రాష్ట్రంలో హరాస్మెంట్ పాలన ఇప్పుడుగా జరిగింది, గత 5 ఏళ్లలో జరిగింది. అప్పుడు వెళ్ళాల్సింది రాష్ట్రపతిలో ప్రధానమంత్రి దగ్గరికి, ఆ రోజు వెళ్ళలేదు. వాళ్ళు నిండా కలిపి 4 చచ్చిపోతే అందులో టీడీపీ వాళ్ళు 3 ఉన్నారు. ఒకడు అది వ్యక్తిగతంగా 2 రౌడీ షీటర్లు గొడవ జరిగింది. దానికి నువ్వు దేనికి ధర్నా చేయాలి? ప్రత్యేక హోదా కోసం చేయాలి, పోలవరం ప్రాజెక్టు కోసం చేయాలి, విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కోసం చేయాలి, కడప కర్మాగారం కోసం చేయాలి, లేదా కొత్త నారా చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పాడు కదా అప్పుడు. పెద్ద హెడ్డింగ్ వేసాడు. తర్వాత అయిపోయింది. వాళ్ళని సొంత చెల్లెలు మొత్తం కడప జిల్లా ఏరియాలో చంపింది ఎవరో మీ అందరూ తెలిసి ఓటేయద్దని చెల్లెళ్ళు 2 తిరిగారు. పరిస్థితి నీకు తెలుసు. మరి అసలు నువ్వు రాష్ట్రంలో మాట్లాడటానికి నీకు అర్హత ఏముంది అసలు? మరి ఈయన వెనకమాల ఇన్ని పెట్టుకొని హరాస్మెంట్ చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి, వాళ్ళు యూట్యూబర్లు పెట్టారు, రాష్ట్రంలో హరాస్మెంట్ పాలన జరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు తెలంగాణను చెన్నై, బెంగళూరు అటు వెళ్ళిపోండి, రావద్దని చెప్పి ఇది వాళ్ళ కొత్తది ఒకటి పెట్టాడు. మళ్ళీ ఆడు చేయాల్సిన పని అల్లా ఈ ఏదో కామెంట్స్, ఆ చెత్త నా కొడుకులంతా ఉన్నారు, వాళ్ళందరితోటి పనికిరాని వ్యవహారాలు చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఆవేశమో లేకపోతే ఆయనకి తెలియనితనమో ఏదో అనుకుందాం గురుగారు, కానీ వెనకమాల ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పుడు 5 ఏళ్ళు ఇచ్చిన సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే మీతో పాటు గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలైనా కనీసం ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఇంకా ప్రజలు క్షమిస్తారంటారా వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి అనేవాడికి 56 మంది సలహాదారులు ఉన్నారు. 56 మంది సలహాదారుల్లో తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళే కానీ కరెక్ట్ పర్సన్ అని చెప్పినోడు లేడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ విజయసాయిరెడ్డి, ఆ సుబ్బారెడ్డి, ఆ పెద్దిరెడ్డి, ఆ 4 రెడ్డిలు తప్పితే ఎవరో మాట్లాడే ఛాన్స్ లేదు. అసలు వెళ్ళి బాబు ఇదే సమస్య అని చెప్పుకోండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి అవకాశం ఇవ్వాలి ఈ 5 సంవత్సరాల్లో. ఆ గేటు కాడ వీళ్ళని ఎవరు డీల్ చేశారు? మొత్తం ధనంజయ రెడ్డి చూసేవాడు, ఏదైనా నేను మాట్లాడతా వెళ్ళండి అన్నాడు.
ఆ ప్రతిపాదన జరగల అసలు. అటువంటిది సలహాదారులే తప్పుడు సలహాదారులు. అటువంటిప్పుడు ఇంక ముఖ్యమంత్రి రాజకీయ అనుభవం లేని ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి అనే అతను. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కూడా ఆలోచించకుండా కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. ఆయన ఇచ్చిన హామీలు కానీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసాడా లేకపోతే ఎట్లా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడా అనేది పక్కన పెడితే 100లో కొంతమందికే పడ్డాయి, చాలా మందికి పడలేదని చాలా మంది చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మాకు అమ్మఒడి రాలేదనో లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్ రాలేదనో ఇవి చెప్పుకుంటా పోతూ ఉంటే మీరు అన్నట్టుగా అప్పులు కానీ లేకపోతే రాష్ట్రానికి ఆదాయం వచ్చే దారులు కానీ ఇవి వెతకకుండానే లేకపోతే సమయం ఇవ్వకుండానే ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం అంటారా? సమంజసం అంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇస్తా ఉన్నారు కదా చెయ్యాలి. అసలు పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు సచివాలయం ఉంది, లేకపోతే పంచాయతీరాజ్ ఉంది, 7,600 కోట్లు మా డబ్బు వాడుకున్నారు, మున్సిపల్ శాఖ ఉంది, మా డబ్బు అంతా వాడుకున్నాడు, ఎక్కడ చూసినా బోడిగుండు చేసి పెట్టాడు. రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు కనుక చంద్రబాబు నాయుడు కొండ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి మన 15,000 కోట్లు తెచ్చాడు. ఇంకా కేంద్రం సహాయం చేస్తుంది. ఆయనకుండా దీని మూలాన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క ఎంపీకి ఒక దిశానిర్దేశం చేశాడు. నీకు ఈ బాధ్యత, దీని మీద నువ్వు తేవాలి, రాష్ట్రాన్ని మనం డెవలప్మెంట్ చేయాలి, కక్షల కార్పణ్యాలు వద్దు, వాళ్ళు చేశారని మనం చేయొద్దు, మన వల్ల పరిపాలన మీదకి వెళ్దాం, చట్టపరంగా వెళ్దాం. లేకపోతే వాళ్ళు ఈ పనిచేసిన ఈ 5 సంవత్సరాల్లో చేసిన వాళ్ళందరూ ఒక 10,000 మంది జైల్లో ఉండేవాళ్ళు రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి. వీళ్ళు మటర్లు చేయటం బిగించేస్తే కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు, ఎప్పుడో ఉండేవాళ్ళు. వాళ్ళు అందరూ బయటకు పోకుండా అరెస్ట్ చేసి అనేసేవాళ్ళు. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి ఏమీ నిరూపించలేకపోయినా ఆయన్ని గౌరవంగా అక్కడున్న అసెంబ్లీలోకి ఆహ్వానించి ఆయనకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించి ఇంత చేస్తున్నా కూడా ఇంకా భయపడుతున్నారంటే ఎలా చూడాలండి? అంటే ఒక వల్లభనేని వంశీ ఎక్కడో విదేశాల్లో ఉన్నారంటున్నారు, రోజా గారు కూడా ఇటలీలో ఎక్కడో ఆవిడ ఫోటోలు దొరికినాయి. ఎందుకు అంత భయపడి పారిపోవాల్సిన అవసరం ఏముంది? భయపడి పారిపోకపోతే ఇప్పుడు వాళ్ళు కాకపోతే 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా రావాల్సిందే, చట్టం ఊరుకోదు కదా. మీరు చేసిన అన్ని రెడీ చేసి పెడుతున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేస్తారు, దాన్ని తప్పుకొని తిరగలేరు కదా. చట్టపరంగానే వెళ్తున్నారు. చట్టపరంగా వెళ్ళినప్పుడు చట్టం అనేది ఎప్పుడైనా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందిగా. 6 నెలలు కాదు, సంవత్సరం తిరుగుతారు, తిరిగి వచ్చినా చేస్తారు కదా. దాని మూలాన ఏంటంటే ఈ పరిపాలన అనే దాని మీద బురద చల్లాలి, ప్రతిసాట అల్లరి చేయాలి. ఎక్కడో తాగింది ఢిల్లీ వెళ్ళి మన ధర్నా చేశాడు. ఆయన ధర్నా చేస్తే 36 మంది చచ్చిపోయిన లిస్ట్ ఇవ్వమన్నాడు, 100 ఏళ్ళ పెట్టి తిరిగి వచ్చాడు. అక్కడ చూస్తే అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, అసలు ఇక్కడ ఇంత జరిగిందని నాకు తెలీదు, పూర్తి వివరాలు ఇవ్వమన్నాడు. వచ్చిన తమిళనాడు నుంచి 2 ఎంపీలు వచ్చారు, డిఎంకే తరఫున ఒకడును, అన్నా డిఎంకే తరఫున ఒకడు. వాళ్ళకి తమిళం తప్పితే తెలుగు రాదు. ఈడేదో చెప్పాడు, ఆడేదో చెప్పాడు, అయిపోయింది. 200 మంది జనం లేరని అక్కడ వెళ్ళిన వాళ్ళ మీద కోపంతో అరిశాడు. ఢిల్లీలో కూడా పరుగు బాగొట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బిగినింది ఏంటంటే ఎవడు చస్తాడో ఆడి దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడానికి ఉన్నాడు. ఇక బెంగళూరు ప్యాలెస్ అంటే ఈ లోపల ఇప్పుడు ఆయన మామూలుగా తిరగడానికి చెట్లు చేమలు లేకుండా చేసుకున్నాడు. ఎందుకంటే చెట్టు పెంచి ఇవ్వడం షూట్ చేస్తాడని 900 మందిని బందోబస్తు పెట్టుకుని. ప్రజలకు పనికొచ్చే ముఖ్యమంత్రిగా చేయలే, ప్రజలను ఏదించే ముఖ్యమంత్రిగా చేశాడు. చెట్లు నరకటం, బారికేట్లు పెడతాం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ మొద్దులు పెడుతున్నాడు, మళ్ళీ శుద్ధులు చేస్తున్నాడు. పరిపాలన ఉంటే ఒక రకంగా, పరిపాలన లేకుండా ఉంటే ఒక రకంగా చేస్తున్నాడు. దాని మూలాన ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఇప్పుడు కాదు, అసలు భవిష్యత్తులో కూడా పనికిరాడు. చివరగా ఈ రోజు నా సొంత బాబాయ్ హత్య కేసుకు సంబంధించి కనీసం మారిన ప్రభుత్వం అయినా ఏమన్నా న్యాయం చేస్తుందేమని నిన్న వెళ్ళి సునీత గారు కలవడం కానివ్వండి, లేదా ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు నేను సీఎం హోదాలో ఉన్నాను అని చెప్పి తప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద RRR గారే మళ్ళీ దాని మీద ఖచ్చితంగా త్వరితగతిన విచారణ చేయండి అని చెప్పి ఆయన వేసిన పిటిషన్ కానీ న్యాయం జరుగుతుంటారా సార్ వీళ్ళందరూ? ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చింది ఏమని, అసలు ఈ కేసులు ఏంటి, ఎందుకు డిలే అవుతున్నాయి, ఛార్జ్ షీట్లు వేశారు, కాష్ పిటిషన్లు వేశారు అన్నారు, దానికి ట్రయల్ కోర్టుకు సంబంధం ఏంటి, మీరు కేసులు ఎందుకు త్వరగతిన ఇచ్చేయట్లేదు, దాని మీద అసలు మీరు చెప్పేది హాస్యాస్పదంగా ఉందని సిబిఐని అడిగింది. సిబిఐని అడిగిన తర్వాత ఇప్పుడు మొత్తం వచ్చిన తర్వాత A1 11 కేసుల్లో A1 ముద్దాయిగా కాకుండా ఇప్పుడు ఈ కొత్తగా ఈ రాష్ట్రంలో చేసిన ఈ లెక్కర కానించి ఇసుక కానించి మొత్తం అన్నీ చుట్టుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో జైలుగా తిహార్ జైలుకు పోతాడు. తిహార్ జైలు పోయి అక్కడ చెప్పకూడదు ఏంటమేక పగటకల్లా కానీ 5 సంవత్సరాల్లో నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, మళ్ళీ మా వాళ్ళు మిమ్మల్ని ఏదో చేస్తారు అనేది బతికొండంగా నాబోటాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కోటాడు. ఎంత వివేకంగా ఉన్న ఓటర్ని ఇంకా ఏదో మభ్య పెట్టాలి, లేకపోతే ఏదో హత్య రాజకీయాలు జరిగిపోతాయి అనే వాళ్ళ నగ్న సత్యము
వాళ్ళు నువ్వు చెప్పవసలు నేను చెప్పవసలు 5 నిమిషాల్లో చుట్టేస్తుంది ప్రపంచాన్ని అవును. ఏం జరుగుతుంది అనేది. మీడియా మొత్తం అసలు ప్రపంచానికి తెలిసిపోతుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెబితే మాత్రం ఏముంది, అవును. నువ్వు చెప్పేయన్ని అబద్ధాలు, ఖచ్చితంగా. నీ పేపరు నీ ఛానల్లో మొత్తం అన్ని జరిగాయని అబద్ధాలు. ఎప్పుడైనా పునఃసమీక్షించుకోవచ్చుగా బాబాయ్ గారు? లేదు లేదు ఆ ఎందుకు నాకు 10% జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు తెలియదు, మూర్ఖుడు, ఉమ్, అందుమూలన అహంభావి. ఉమ్. ఆయన అతను చెప్పింది ఎవరన్నా వినాల్సిందే కానీ ఎవరని చెప్పేది ఎండో. వినడు. అందువలన ఇప్పటికీ నేను సీఎంఏ అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, 11 మందిని ఏలాడేసి తిరిగే సీఎం మాజీ అనుకోవట్లా. అవును. ఇప్పుడు కూడా నేను సీఎంఏ, ఉమ్, నాకు ఇవన్నీ కావాలి. నాకు ప్రతిపక్ష మొన్న నీకు మామూలుగా ఆయన మానవత్వం అనేది ఉంటే ఉమ్, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేట్ దాకా కారు రానిచ్చాడు మాజీ సీఎం అని. మామూలుగా అయితే అక్కడ దిగి నడిచి వెళ్ళాలి. అవును, ఎమ్మెల్యే. అవునా? అవును. మాజీ సీఎం అని గౌరవించాడు. గౌరవించి ఆడాళ్ళది ఇదైపోగానిస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇదవ్వగానే చేయలేదు, నన్ను అగౌరవపరిచారు అన్నాడు. ఉమ్, నీకు ఎక్కడ రౌడీ చండ పలకరించడానికి వెళ్తుంటే ఉమ్, కారు ఇస్తే ఆ కారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఎక్కిన కారు అని ఆ కారు దిగిపోయి వేరే కారులో వెళ్ళావు. అవును. నీకెంతసేపు అనేది నీకు పగలో రేత్రి ఉమ్, చంద్రబాబు నాయుడే కనపడుతున్నాడు కల్లో. ఉమ్, ఉమ్, ఎందుకంటే పరిపాలన అట్టుంది అవును. నీకు. ఇప్పుడు ఎలాగైనా దీన్ని ఇటు సైడ్ 5 సంవత్సరాల్లో నువ్వేం చేయలేకపోయావు. వచ్చాడు ఉమ్, ఎన్ని వందల కోట్లు కేటాయించాడు రోడ్లకి అవును. యుద్ధ ప్రాతిపాదిక మీద. అవును. ప్రతి ప్యాచ్ వర్క్ అయినా వేస్తున్నారు. ఇప్పుడు చేయమన్నాడు. ఇప్పుడు చేసి వర్షాకాలం పోగానే దాన్ని మొత్తం అనేది అవును. అసలు ఎంత అవుతుంది ఏంటనే చేద్దాం. ముందు అసలు గొయ్యి అనేది కనపడకూడదు అన్నాడు. అవును. మరి 5 సంవత్సరాలు నువ్వు గొయ్యి పొడసలేదే. అవును. ఎంతమంది చచ్చిపోయారు, ఎంత తెల్లాలేసిన గగ్గోలు పెట్టారు అవును. ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో. అవును. ఏమన్నా పట్టించుకున్నావా? ఉమ్. ఎంతసేపు పబ్జీ ఆడుకోవటం, ఉమ్. మందు డబ్బు ఎంత వస్తుంది, ఇసుక డబ్బు ఎంత వస్తుంది, ఎక్కడ భూములు కబ్జా చేద్దాం, ఉమ్. ఈ తప్పితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన డబ్బు మనిషి. ఉమ్. పోనీ ఏం చేసుకుంటాడు బాబా? ఇప్పుడు ఋషికొండలో అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు, అది ఈ రోజున ఆయన అనుభవించడానికి లేకుండా పోయింది. తాడేపల్లిలో పెద్ద గ్రిల్స్ పెట్టుకొని కొన్ని ఏంటంటే ఆయన మళ్ళీ నేను బటన్ నొక్కాను, ఉమ్, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఉమ్. 500 కోట్లు పెట్టి నేను నా భార్య ప్యాలెస్లో ఉందాం ఋషికొండలో అని కట్టించాడు ఆయన. మీద ఎక్కి మొత్తం సముద్రంతో ఆ సముద్రంతో అది ఉమ్, అది ఆయన చేసిన పని. ఉమ్, దానివల్ల అదేంటంటే అతి విశ్వాసం అన్నమాట. రైట్. దానికి ప్రజ- జనాలు ప్రజల్లో అనేది అసలు నువ్వు ఎప్పుడు ఓట్లు పెడతావో నిన్ను అనేది పారదోలటానికి సిద్ధంగా ఉండాలి జనం. రైట్. ఎలక్షన్లు వచ్చినాయి, కనపడింది ఎలక్షన్లు వచ్చేపాటికి 81% పగలో రేత్రి 10 గంటల దాకా గుద్దేసేశారు. ఉమ్, దేనికి వేశారు? అవును. నీ మీద అంత విరక్తి కలిగింది. రైట్. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటే ఈ రాష్ట్రంలో ఇక మమ్మల్ని చంపేస్తాడు, ఉమ్, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడు, ఉమ్, ఉన్న మా స్థలాలు పొలాలు కూడా లాక్కుంటాడు. అవును. ఇక అదో గది పాల్పోయి ఏ కర్ణాటక తమిళనాడు పోవాలి మేము, రైట్. అందువలన ఈ వదిలిచ్చేసుకోవాలని రైట్. రావణాసురుడిని పంపించినట్టు నరకాసురుడిని వధించినట్టు వధించేశారు. రైట్. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే 11 కూడా వచ్చాయి కాదు. ఉమ్, దాని మూలాన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలకు మనం ఏం చేసాం, అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అవును. అనేది ఆలోచన చేసుకుంటే సహకారం అందించి ఈ 11కి ఇంకొక 20 అన్న పెరిగితే లేదా ఈ 11లో ఒకటి మిగులుద్ది. కనీసం నెక్స్ట్ టైం అయినా ప్రతిపక్ష హోదా అది లేకపోతే అది కూడా లేకపోతే అది కూడా రాదు. ఇక రైట్. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఓటేరు ఆంధ్ర రాష్ట్రంలో.